అసలు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేయాలి. ట్రాఫిక్ వాళ్ళు మాత్రం చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఆ బండి మీద పడి కొట్టుకుంటున్నాడు, వీడియోలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ వాళ్ళ మీద ఎదురు తిరిగారు. ఇప్పుడు ఇతన్ని నేను తీసుకురాగలడా? ఇతని భార్య పిల్లలకి ఇతన్ని అప్పచెప్పగలడా? మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులకి ఈ కొడుకు ఉంటాడా? అది చాలా అన్యాయం. అసలు ఈ ట్రాఫిక్ పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు అంటే అంత దారుణంగా ఉన్నారనమాట. 30-35 ఏళ్ల క్రితం పోలీసులు అంటే జనానికి వచ్చబడేది, కానీ ట్రాఫిక్ పోలీసులు అంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కారు. అసలు ట్రాఫిక్ పోలీసులు అనే వాళ్ళకి భయపడే వాళ్ళే కారు. ఇప్పుడు పిఎస్ పోలీసుల కంటే కూడా ట్రాఫిక్ పోలీసులు అంటేనే చాలా వచ్చపడుతున్నాయి. ఇటువంటి దారుణమైన సంఘటన నేను ఫోన్లో కూడా ఒక వీడియో పెట్టుకున్నాను. ఇదో ఇలా 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 వచ్చింది. ఇటువంటి ఈ వ్యక్తి ఈవేళ రోజున ఈ లోకంలో లేడు. ఒక కానిస్టేబుల్ ద్వారా కావాలి అంటే మీరు వదిలేయండి, ప్రాణం పోయింది కదా. ఇప్పుడు అతని భార్య పిల్లలు అనాథలు అయిపోయారు కదా. మరి ఇంత దారుణంగా ఉంటారా పోలీసులు అంటే? పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చాలా దారుణంగా తయారవుతున్నారు, చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ తనాన్ని నేను చాలా వరకు ఖండిస్తున్నాను. ఇప్పుడు ఇతన్ని నేను తీసుకురాగలడా? ఇతని భార్య పిల్లలకి ఇతన్ని అప్పచెప్పగలడా? మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులకి ఈ కొడుకు ఉంటాడా? మరి మ్యారేజ్ అవ్వకపోతే ఆ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? ఒకవేళ మ్యారేజ్ అయితే ఆ భార్య పిల్లలకి అండాదండగా ఎవరుంటారు? ఇది చాలా అంటే చాలా ఖండించాల్సిన విషయం. అక్కడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ వాళ్ళ మీద ఎదురు తిరిగారు, పోట్లాడారు, కొట్లాడారు, చాలా అంటే చాలా చేశారు. కానీ మరి ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు, లేకపోతే హోంమంత్రి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు, మరి కలెక్టర్ల గారి దాకా కూడా వెళ్ళిందో లేదో తెలియదు. కానీ ఇది మాత్రం ప్రాణం అలా నిలువున పోతూ ఉంటుంటే ఎంత విలవిలలాడామంటే, అతను ఆ బండి మీద పడి కొట్టుకుంటున్నాడు, వీడియోలో కూడా రిలీజ్ చేశారు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ నా ఫోన్లో ఉంది, బట్ అది చూపించడానికి ఇప్పుడు టైం లేదు. అంత విలువలాడారనమాట. అంత విలువలాడుతూ ప్రాణం పోతే ఆ బాడీ ఎవరిదో కూడా మధ్యాహ్నం వరకు కూడా తెలియలేదు. నిన్న ఎప్పుడు జరిగిందో కానీ అది ఎవరికి కూడా ఎవరి డెడ్ బాడీయో ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియలేదు. మరి ఇప్పటికైనా అతని బంధువులు, అతని మరి బంధువర్గం వచ్చిందో లేదో తెలియదు. కానీ ట్రాఫిక్ వాళ్ళు మాత్రం చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కెమెరాలు ఉంటున్నాయి. చాటుకు నుంచుంటున్నారు, చెట్టు చాటునో గోడ చాటునో అలా మలుపు చాటునో నుంచుంటున్నారు. ఇంత దొంగతనంగా కెమెరాలతోటి ఫోటోలు తీసి బ్రతికే బాడీ నోట్లో మట్టి వేస్తున్నారనమాట. ఈ చిన్న చితక వాళ్ళు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పితే ఇంకెవరు దొరకట్లేదా వీళ్ళకి? పెద్ద వాళ్ళని పట్టుకోవచ్చు కదా, బ్యాంకుల్ని రాబరీ చేసేవాళ్ళని, అమ్మాయిల్ని హత్య చేసేవాళ్ళని, డబ్బు దోచుకునే వాళ్ళని, దొంగలని, వీళ్ళందరినీ వదిలివేసి ఇటువంటి చిన్న టూ వీలర్స్ని, లేదంటే ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అది రాంగే, ఒప్పుకుంటా. కానీ అన్నీ ఉన్నాయి సార్, టైం అయిపోతుంది సార్ అని పోతే స్క్రిప్ట్ అయిపోయి ఆ మనిషి బండి పడిపోయి, ఆ మనిషి బస్సు కింద పడిపోయి అనవసరంగా ఇవాళ రోజున ప్రాణాలు కోల్పోయాడు. దీన్ని మాత్రం నేను కొంచెం గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను. ట్రాఫిక్ మెంబర్స్ వచ్చి అడిగితే పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారు వాళ్ళ మీద. మరి జనాలు ఎగబడ్డారు. ఆ సీను, ఆ సన్నివేశం చూసిన ఎమ్మటనే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా పోలీసులకు ఎదురు తిరిగారు. అటువంటప్పుడు వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పోలీస్ వ్యవస్థను వాళ్ళు కాపాడుకోవడం కోసం లాఠీ చార్జ్ చేశారు. చేయలేదని నేను కూడా అనట్లేదు. ఇది కూడా ఒక రకంగా వాళ్ళు కాపాడుకోవడం. చనిపోయిన అతనికి న్యాయం మరి ఎటువంటి న్యాయం చేస్తుందో గవర్నమెంటే కానీ, న్యాయమే కానీ, మరి రేవంత్ రెడ్డి గారే కానీ, మరి హోంమంత్రి గారే కానీ ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియదు. కానీ ఇటువంటి ట్రాఫిక్ రూల్స్ని అసలు పూర్తిగా ఎత్తివేస్తే బాగుంటుంది. ఏదైనా వేస్తే ఫోటో తీయి, చలానా కడతాడు. రాంగ్ రూట్లో వెళ్ళాడా, లేకపోతే లైసెన్స్ లేదా, లేకపోతే ఇవన్నీ చూడు. అంతేగాని నువ్వు బండి వెనక మార్ల పరిగెత్తి పట్టుకోవాల్సిన అవసరం నీకు ఎవరు ఇచ్చారు? కానిస్టేబుల్ తాగాడా? కానిస్టేబుల్ తాగి విధులు నిర్వర్తిస్తున్నాడా? మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక చట్టాన్ని, ఒక ట్రాఫిక్ని కాపాడాల్సిన వ్యక్తి తాగిలా విధులు నిర్వర్తిస్తున్నాడా? అతన్ని ఇమీడియట్లీగా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అతన్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తే బాగుంటుంది. పట్టుకొని అతన్ని సస్పెండ్ చేసి ఈ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేస్తే బాగుంటుందని గవర్నమెంట్నే కానీ, పోలీసు శాఖనే కానీ, న్యాయశాఖనే కానీ, హోంమంత్రి గారినే కానీ, మరి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఇది కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అసలు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేయాలి. ట్రాఫిక్ రూల్స్ అంటే ఉండాలి. ఏంటి మాట్లాడితే కెమెరా పట్టుకోనో ఎమ్మడబడో ఇవి చెయ్యొద్దు. ఏదైనా మీకు లైసెన్స్ లేదా, లేకపోతే పొల్యూషన్ లేదా, లేకపోతే ఇంకేమీ లేవో అడుగు.
అడిగి అప్పుడు ఉంటే సరే లేవనుకో అప్పుడు చలానాలు వేయి. అంతేగాని వెళుతున్న బండి వెనకమార్లు పడి పట్టుకునేంత ఇదైతే మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇది. నేను కూడా చాలా బాధపడుతున్నాను, ఒక మహిళగా ఒక సాటి మనిషిగా చాలా బాధపడుతున్నాను నేను దీన్ని. ఇది మాత్రం కొంచెం గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుంది.